హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తరుణ్. వైజాగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసేసాం కదా. సో ఈ సిరీస్లో ఫస్ట్ మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి యారాడ బీచ్ అని చెప్పేసి వైజాగ్ నుంచి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఆ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం ఫస్ట్. సో నా బైక్ కూడా ఛార్జింగ్ అయితే ఎక్కువ లేదు, 60% ఎంతో ఉంది. బట్ ఘాట్ రోడ్ ఉంటుందంట వెళ్ళే దారిలోనే, కొంచెం 6 or 7 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ అయితే ఉంటుందంట ఇవి ఎక్కాల్సింది. సో అది ఎంతో కాదు కదా, 6-7 కిలోమీటర్స్ అంటే మనకి ప్రాబ్లం ఏం లేదు. నా ఛార్జ్ వచ్చేసి 67% ఎంతో ఉంది. సో ఇంకా నో ప్రాబ్లం, ఛార్జింగ్తో అయితే ప్రాబ్లం లేదు. లేదు అంటే కనుక దొండపత్తి, ఇక్కడి నుంచి దొండపత్తి ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 5 minutes 10 minutes ఛార్జింగ్ పెట్టేస్తే ఒక 5 or 10% ఎక్కినా చాలు మనకి. సో ఇంకా ఛార్జింగ్తో ఇంకా లేట్ చేయకుండా మూవ్ అయిపోదాము. అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకున్నాను. సన్ రైజ్ అయితే అవుతుందంట అక్కడ. సో అది చూద్దామని చెప్పేసి వెళ్దాం అనుకుంటే ఇక్కడే తెల్లవారిపోయింది ఆల్రెడీ. మనం వెళ్ళే దారిలోనే సన్ రైజ్ కూడా అయిపోతుంది. అది బాధ. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. అదే ఛార్జ్ కాదు, టైం వచ్చి 6:36 అవుతుంది. ఛార్జ్ 69% ఛార్జింగ్ ఉంది. ఇంకా దొండపత్తిలో ఉన్న వాళ్ళ షోరూమ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. 0 ఉంది కదా రైట్నా. మనం వెళ్ళే దారిలో ఇంకొక పర్సన్ అయితే పిక్ చేసుకోవాల్సింది ఉంది. అతను కూడా ఇక్కడే వాళ్ళ షోరూమ్ దగ్గర పరిచయం అయ్యారనమాట. సో ఆయన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఫస్ట్. స్టార్ట్ అయిపోయాను బ్రో, వస్తున్నా. 5 minutes 5 to 10 5 minutesలో ఉంటా. నెక్స్ట్ రైడ్కి అని చెప్పేసి నేను చాలా ప్లాన్స్ చేస్తున్నాను, కానీ నాకేం అర్థం కావట్లేదు. ఎవరికైనా చిన్న ప్లాన్ ఉంటే నాకు ఇవ్వండి. నేను చేసే ప్లాన్ ఏంటంటే, నేను ఒక చిన్న సైజ్ మినీ సైజ్ జనరేటర్ క్యారీ చేద్దాము నా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్తో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ వెళ్ళి ఛార్జర్ కూడా చెక్ చేశాను. ఛార్జర్ పెట్టి జనరేటర్కి నేను ఏదైతే సైజు క్యారీ చేద్దామని అనుకున్నానో దీనికి, అది ఆ సైజ్ జనరేటర్కి ఛార్జింగ్ పెట్టడానికి అని చెప్పి ఛార్జర్ పట్టుకెళ్ళి స్టార్ట్ చేసేదాకా ఊరుకోకుండా స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేస్తే పని చేస్తే నేను తీసుకుంటానని చెప్పేసి చెప్పాను. అప్పుడు పెట్టి చూస్తే అనేబుల్ టు ఛార్జ్ అని చెప్పేసి వచ్చింది. సో మనకి జనరేటర్ వచ్చేసి అదేంటది 1 ఆంపియర్ వరకునే ఇస్తుందంట. మన ఛార్జర్ వచ్చేసి 5 ఆంపియర్ ఉంది. సో అవ్వదని చెప్పేసి అన్నాడు అనమాట. పెద్దది తీసుకోవాలి జనరేటర్ మీరు అంటే, ఆ జనరేటర్ ఎక్కడ క్యారీ చేయండి నేను. ఇంత సైజు ఉంటుందేమో ఈ డబ్బా అంత జనరేటర్ని నేను లాక్కుని వెళ్తే చచ్చిందే ఇది. అయితే ఈ జనరేటర్ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది కదా. సో నేను ఇంకొక ప్లాన్ ఏంటంటే, ఫ్రంట్ వీల్ నాది ఏ వీల్ అయితే ఉందో, నాకేంటంటే ఆ నార్త్ వెళ్ళాలంటే రేంజ్ ఎక్కువ కావాలి. మనకి ప్రజెంట్ ఉన్న రేంజ్తో మనం 100 కిలోమీటర్స్కి వెళ్ళాలి. ఛార్జ్ అంత సేపు పెట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది. సో ఆ జనరేటర్ క్యారీ చేసే బదులు నేను ఎక్స్ట్రా బ్యాటరీ, ఇంకొక లిథియం బ్యాటరీ, ఈవీ వెహికల్స్ చిన్న వెహికల్స్ ఉంటాయి చూడండి, అందులో బ్యాటరీ క్యారీ చేయడానికి ఉంటుంది కదా. సో అలాంటి బ్యాటరీ ఒకటి నేను క్యారీ చేసి, అండ్ ఫ్రంట్ వీల్ నేను ఇప్పేసి, లైక్ డ్రమ్ మోటార్ వస్తుంది కదా, హబ్ది అది తీసుకుందాము. ఆ వీల్ తీసుకుని ఆ వీల్ ఫ్రంట్ బిగిందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ వీల్ ఫ్రంట్ బిగించేసి మనకి ఈ బ్యాటరీతో చిన్న బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకొని మన బైక్కి ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టుకుంటామో అట్ దే సేమ్ టైమ్ మనం ఆ బ్యాటరీకి కూడా. సో ఫస్ట్ నేను ఆ బ్యాటరీతో మూవ్ అవ్వి ఫ్రంట్ వీల్తో ఫ్రంట్కి వెళ్ళేలా చేసి, ఆ బ్యాటరీ ఛార్జ్ అయిపోయాక ఒక 40 or 50 కిలోమీటర్స్ వెళ్తుంది కదా అది. సో ఆ ఛార్జ్ అయిపోయాక అప్పుడు మన ఇది స్టార్ట్ చేసి దీని మీద వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మనం ఎవ్రీ టైం ఛార్జ్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఒక్క బ్యాటరీకే ఛార్జ్ పెట్టుకుంటే కూడా ఎక్స్ట్రా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని మూవ్ అవ్వడం బెటర్ కదా, ఒక సేఫ్టీ పర్పస్కి అంతే. అలా అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ మనకి ఆ బ్యాటరీ లిథియం బ్యాటరీస్ అది ప్యాక్ కొనాలంటేనే చాలా అమౌంట్ అయిపోద్ది. అదే ఆలోచిస్తున్నాను. ఎవరైనా బైక్స్, ఎలక్ట్రిక్ బైక్ ఉంటుంది కదా, వాడకుండా పక్కన పాడేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైనా
బైక్ ఎక్కడైనా కాటాకి వేసేద్దాము, వేస్ట్ పాడేద్దామని చెప్పేసి అనుకుంటారు కదా. దానిది ఏదైతే ఉంటుందో డ్రమ్ మోటార్, చిన్న మోటార్ ఉంటుంది కదా డ్రమ్ది బ్యాక్ సైడ్. సో నాకు అది యూజ్ అవుతుంది. ఎవరైనా పాడేసేలా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు మెసేజ్ అయితే నాకు కింద కామెంట్లో అయితే పెట్టండి. సో నేను అది తీసుకొని ఫ్రంట్ బిగించి మొత్తం రీమోడల్ చేశాను. ఖచ్చితంగా దీని మీద ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్ చేయిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో నెక్స్ట్ రైడ్ మాత్రం క్రేజీగా ఉంటుంది. చాలా ఐడియాస్ వేసుకున్నాను అలా ఫ్రంట్కి వెళ్ళడానికి, మూవ్ చేయడానికి అని చెప్పేసి. నేను ఫ్రంట్ వీల్కి చైన్ సిస్టమ్ పెట్టేసి అండ్ ఒక మోటార్ ఫిక్స్ చేసి అలా బ్యాటరీతో రన్ చేద్దామని అనుకున్నాను. చాలా ప్లాన్స్ వేసుకున్నాను, కానీ ఎలా చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అయితే కొంచెం ఏదో ఒక ఎక్విప్మెంట్ అలా ఇలా మూవ్ చేసి పెట్టచ్చు. కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది, ఈజీగా అవుతుంది మనకి త్వరగా. కనెక్షన్స్ అవన్నీ, బ్యాటరీస్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం త్వరగా అవుతుంది. ఏంటో ఏమో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అయితే నేను ఈ 100% ఛార్జ్ పెట్టుకుని ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఛార్జ్ పెట్టుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. ఆ ఛార్జ్ పెట్టుకుంటే ఏదో నాకు ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీ, ఒక బ్యాటరీ క్యారీ చేసి కొంచెం పెద్ద సైజు, దానితో పాటు దాంతో స్పీడ్గా వెళ్ళడం బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది అన్నది మీరు కామెంట్లో పెట్టండి. అప్పుడే నాకు తెలుస్తుంది కదా. ఒక్కొక్కల ఐడియాస్ బట్టే కదా నేను ప్రిపేర్ అవుతాను. ఒక్కొక్క ఐడియా బట్టి మనకి కొంచెం ఈజీ అవుతుంది. నేను ఒక్క మైండే పెట్టే కన్నా కొంచెం మంది, ఎక్కువ మంది ఐడియాస్ ఇచ్చారంటే దాన్ని బట్టి నాకు యూజ్ అవుతుంది. అదే ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా అయితే కామెంట్లో చెప్పండి నాకు ఎలా అయితే. నేనైతే ఈ 100 కిలోమీటర్సే కాకుండా ఒక ఎక్స్ట్రా 50 కిలోమీటర్స్, 50 to 60 కిలోమీటర్స్ ఫ్రంట్కి ఇంకా వెళ్ళాలి. సో అలా ఏమైనా వెళ్ళడానికి మీ దగ్గర ఐడియాస్ ఉంటాయి కనుక ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీట్ అయ్యి ఆ ఐడియాని అయితే నాకు నచ్చితే ఆ ఐడియా ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ఆ ఐడియాని మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇద్దరం కలిపి అది చేద్దాము. నేను వస్తాను. I don't know what you want. Let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now, don't say you're on the run to the other side. My love,
right now. Don't say you're on the run to the other side, my love. You say you wanna try, but you never do. Sugar, there's a reason why we live. చూస్తున్నారు కదా, ఇది చూసేదంతా మొత్తం యారాడ బీచ్. మనకి వైజాగ్ నుంచి ఇక్కడికి రావడానికి 18 కిలోమీటర్స్ ఎంత వచ్చింది. ఇక్కడికి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది, కానీ ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. ఇది కూడా ఓపెన్లో లేదు. సరిగా మెయింటెనెన్స్ లేదు ఈ బీచ్ దగ్గర. కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసి ఉంటే కనుక ఈ బీచ్ సూపర్ ఉండే. అది ఒకప్పుడు అలానే ఉండేదంట, బట్ ఇప్పుడు ఏమైందంటే ఇదంతా పాడైపోయింది. జస్ట్ ఇక్కడ షూట్స్ తీసుకోవడానికి ఎక్కువ వస్తున్నారు తప్ప మిగతా ఎక్కువ బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఎవరు రావట్లేదు. అండ్ ఫ్రంట్ కూడా డాల్ఫిన్ నోస్ ఉందంట, ఇంకా అక్కడ కూడా నాకు వెళ్ళాలనిపించలేదు. చూసారు కదా ఎలా ఉందో చూడండి, మొత్తం చెత్త చెత్త కింద ఉండి మొత్తం అంతా బీచ్లోకి దిగుతుంటుంటే బీచ్ మొత్తం అంతా చెత్త కింద ప్లాస్టిక్ అంతా వేసేసి ఉంది తప్ప అస్సలు బాగాలేదు. సో ఇంకా ఇక్కడి నుంచి ఇంకైతే నేనైతే రిటర్న్ అయిపోతున్నాను. ఇంకా ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా వైజాగ్ ఆర్కే బీచ్ అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఇంకా లెంతీ వీడియో చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.